నాయక్ గారు మ్యూట్ తీసుకోండి. అందరికీ నమస్కారం సార్. జై శ్రీరామ్. నమస్తే నమస్తే అండి. నమస్తే నమస్తే, బాగున్నారు సార్? మీరు ఫోన్ చేసినట్టున్నారు, నేను కొంచెం బిజీ ఉంటే తీసుకోలేదు. ఏమనుకోవద్దు, చెప్పండి. ఏం లేదు ఏం లేదు సార్, అనుకున్నా అది బిజీలో ఉంటారని మధ్యాహ్నం చేశాను. ఏం లేదు సార్, ఏమంటే వినిపిస్తుందా సార్? వినపడుతుందండి. రైట్ సార్. నేను నిన్న జానకోయ్య గారికి ఫోన్ చేశాను సార్. ఎందుకు చేశానంటే వాళ్ళు జానకోయ్య గారు తర్వాత అనిల్ గారు ఉండి లాస్ట్ ఒక లోహ పరిశ్రమ గురించి చెప్పుకుంటూ భారతీయులకు ఏమీ రాదు, బ్రిటిష్ వాళ్ళు మిషనరీలు వాళ్ళు మాత్రమే వీళ్ళకి నేర్పించారు, అంతకుముందు భారతీయులకు ఎటువంటి జ్ఞానం లేదు అనే విధంగా ప్రతి వీడియోలో చెప్తున్నారు సార్ వాళ్ళు. నేను దాన్ని ఖండించాను సార్. అవి కుక్కలు సార్, అవి మిషనరీ కుక్కలు. అవి మీరు ఎన్ని చెప్పండి మిషనరీకే విశ్వాసం చూపిస్తాయి. కుక్కల స్వభావం ఎంత అండి? మీరు ఒక కుక్క తీసుకున్నారనుకోండి, ఆ కుక్క యజమాని ఎవడైనా కానీ, వాడు దారి దోపిడీ అయినా, దొంగ అయినా, మంచోడైనా సంబంధం లే, వాని తోక ఊపడమే దాని పని. అది మిషనరీ కుక్క. ఒకటి బలిసిన కుక్క, ఒకటి సన్నగుండ కుక్క. అది లంబూ జంబు అంటారు వాటి పేర్లు. అవి అంతే. వాళ్ళని అసలు లైట్ తీసుకోండి. ఎందుకంటే ఈ దేశము నా పూర్వీకులన్న ఇసుమంత గర్వం కూడా ముండా కొడుకులకు లేదు. వాళ్ళు ఎంతసేపు మన దేశం మీద పడి అవతల నాకడమే వాళ్ళకి పని. అదే సార్, నేను ఏమంటున్నానంటే కొయ్య గారికి ఫోన్ చేసి చెప్పాను నేను ఆయనకు, సార్ మీరు ప్రతి వీడియోలో మీరు ఫైనల్ గా కన్క్లూజన్ ఏమిస్తున్నారంటే, మీకు ఏదైనా ఆధ్యాత్మికంగా మతం గురించి ఉంటే సపరేట్ మాట్లాడండి, డిబేట్ చేయండి, కానీ ప్రతిసారి భారతదేశాన్ని కించపరుస్తూ ఇట్లా మాట్లాడడం పద్ధతి ఇది అందరికీ తెలియాలి సార్. ఎందుకంటే అకాడమిక్ బుక్ లో ఏముందండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏ పరిశ్రమలను ఎట్లా నాశనం చేశారు అని అకాడమిక్ బుక్స్ లో ఉన్నాయి సార్. వాళ్ళు అది కాకుండా ఏం చేస్తున్నారంటే, దేశాల్లో ఏ జ్ఞానం లేదు, పౌరులకు ఏ జ్ఞానం లేదు, సైంటిఫిక్ జ్ఞానం లేదు, ఇక్కడ వచ్చి బ్రిటిష్ వాడు క్రైస్తవులు మాత్రం నేర్పించాలంటే నేను ఖండిస్తూ కొన్ని ఉదాహరణలు చెప్పాను సార్. ఇక్కడ 1730లో ఇదే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకు బట్టలు కావాలని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చారు సార్ వాళ్ళు. అది కూడా చూపించాను వీళ్ళకు. ఇది తప్పు సార్, మీరు వాళ్ళు రాకముందే భారతదేశంలో చాలా జ్ఞానం ఉంది, చాలా డెవలప్ లో ఉన్నాము. ఇంకోటి భారతదేశం అంటే ఏంటి, కుటీర పరిశ్రమలకు పుట్టినిల్లు, వ్యవసాయము, పాడి పరిశ్రమ, తర్వాత లలిత కళలు, వీటన్నిటిని గొప్పగా ఉంది. కాబట్టి ఆ కుటీర పరిశ్రమలో తయారైనటువంటి వస్తువులను విదేశాలకు అమ్మి మంచి ధనం సంపాదించి ఈ ముస్లింస్ రాకముందే ఒక గొప్ప జీవితం జీవించారండి. మీరు అది దాపెట్టి ప్రతిసారి భారతదేశాన్ని కించపరచుంటూ భారతదేశంలో నాలెడ్జ్ లేదు, వాళ్ళు అమాయకులు, మూర్ఖులు అని మీరు ఎందుకు చెప్తున్నారు? మీ మతం గురించి ఉంటే చెప్పండి, అక్కడ ఆల్రెడీ చాలా మంది ఎదురు చూస్తున్నారు మీకు డిబేట్ చేయడానికి అని నేను వాదిస్తే, అతను ఏం చేశాడు, నా కొయ్య గారు నాకు మతం నాది అని చెప్పేసి ఒక ఆడియో పెట్టేశాడండి ఆయన దాంట్లో. నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగాను, ఎందుకు సార్ ఇట్లా మతం మాది నాకు చెప్పారు, నేను మతం గురించి కానీ దేని గురించి కూడా మాట్లాడలేదు కదా, నా దేశం గురించి. వెల్కమ్ టు ద క్లబ్ అండి. నాయక్ గారు ఎప్పుడో మతం మాది అయిపోయారు వీళ్ళ దృష్టిలో. ఇంతమందివి ఇన్ని వీడియోలు మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా, చూసి కూడా మీరు ఏ రకంగా పోయి వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నారు సార్? నాకు నిజంగా బాధేస్తుంది. కాదు, కుక్కల్ని ఖండించడము, వాటికి అట్లా చేయని ఇట్లా నీతి బోధలు చేయకూడదు, అదిమాలి లేకుంటే తోలేయాలి పక్కకి, హై హై అంటే పక్కకు పోతాయి. అవి మిషనరీ కుక్కలు సార్, అంతే. అవి మా కిరణ్ గారు కానీ, ధర్మమార్గం రాజు గారు కానీ, లేదంటే పృథ్వీ గారు కానీ, వీళ్ళు చెప్పే సబ్జెక్ట్ కానీ, వాళ్ళతో చేసే డిబేట్లు కానీ అన్ని బురదలో పోసిన పన్నీర్లేనా చాలా మటుకు. ఎందుకంటే ఆ వేస్ట్ గా దేనికి ఒప్పుకోరు ఎదవాలి, అంతే. అది కాదు సార్, మరి దేశాన్ని ఇంతగా అసలు కంటి ముందు రుజువులు పెట్టుకుని, కంటి ముందు అన్ని రుజువులు పెట్టుకుని కూడా ఎలా మాట్లాడతారు అట్లా? నేను సార్ ఈ సాంబశివరావు స్టార్టింగ్ లో నుంచి నాకు ఆయనతో చాలా సార్లు గొడవ జరిగింది. నేను వేరే కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్నప్పుడు, వేరే డోన్ ఏరియాలో ఉన్నప్పుడు కూడా అతనితో మాట్లాడినాను. నేను అప్పుడు కూడా చెప్పాను, నువ్వు ఏమైనా మతం గురించి మాట్లాడు కానీ దేశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కించపరచొద్దు నేను చెప్తూనే ఉన్నా. అనిల్ కూడా, కొయ్య కూడా అవునవును అంటాడు. దాని రుజువులు చూపించాను నేను. ఇగో ఫలాంటి డేటు, ఫలాంటి సంవత్సరం 1680లోనే బ్రిటిష్ వాళ్ళకి ఇండెంట్ పెట్టారు మన భారతదేశానికి. ఇక ఫలాంటి బట్టలు కావాలని. ఎన్నిదంటే 5,90,000 రూపాయలు సార్, 5,89,000 ఇండెంట్ పెట్టారు. అది ఎన్ని రకాల బట్టలు, 98 రకాల నూనె వస్త్రాలు సార్ అవి. ఈ లొత్తి మనకేం నేర్పించారు? వీళ్ళు ఏమంటారు, బ్రిటిష్ వాడు లేకుంటే మీకు బతుకులేదురా అంటారు అని. ఇది ఎంత అన్యాయం సార్, ఇది ఎంత ఘోరమైన అన్యాయం. నేను చెప్తున్నాను, 1680లోనే బ్రిటిష్ వాళ్ళు మన దేశం బట్టలు తీసుకుపోయి వాళ్ళ రాణి వాడింది, వాళ్ళ ఆఫీసర్లు వాడినారు, వాళ్ళ హై లెవెల్ వాళ్ళందరూ మన బట్టలు కోరుకున్నారు వాళ్ళు. ఇంకోటి మన డిజైన్లు కావచ్చు, మన పూల అందమైన బట్టలు కావచ్చు, ఎంత చక్కగా ఉన్నాయని వాళ్ళు ఒప్పుకుంటే, ఆ బ్రిటన్ లో ఉన్నటువంటి వస్త్ర వ్యాపారులు గవర్నమెంట్ కు కంప్లైంట్ చేసింది, మీరు భారత్ బట్టలు తీసుకోవద్దు, మీరు తీసుకుంటే మా వ్యాపారాలు లాస్ వస్తాయి, వాళ్ళని ఎట్లయినా కట్టడి చేయండి అని చెప్తే వాళ్ళు వినకుండా మన బట్టలు కొన్నారు.
తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఒత్తిడి వల్ల పన్ను మీద పన్ను డబల్ పన్నులు వేసి మన బట్టలను నాశనం లేపారు. అది క్లియర్ ముందుకు ఇదో అకాడమిక్ బుక్ లో ఉన్నాయి సార్. అయినా వీళ్ళు ఎట్లా అంటారు సార్ మన దేశం మీద, మన దేశానికి తెలివి లేదు, జ్ఞానం లేదు, టెక్నాలజీ తెలియదని మనకి ఎట్లా అంటారు సార్ వీళ్ళు? నేను ఇంకోటి మీ అందరికీ చెప్పాలి, మన నాయక్ గారు టీచర్ అండి, అందుకే అంత బాధపడతారు ఆయన. తెలుసండి, అర్థం. ఎంతమంది సార్ చెప్పినట్టున్నారు నీ గురించి. కాదండి, ఇప్పుడు గ్రానైట్ ని దేంతో కోస్తారు సార్? అదే సార్ నాకు తెలుసు సార్ అట్లా. మన ప్రేక్షకులు కూడా తెలియాలి, ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ప్రాపగండా దేశం మీద అంతా ఇంత కాదు. ఇప్పుడు చిన్నపిల్లలు నాయక్ గారు, నేను అందుకనే ఆ మధ్య ప్రశ్న అడిగా, చర్చిలు అంటే దేశ ద్రోహం తయారు చేసే ఫ్యాక్టరీలా అని అడిగిన, క్వశ్చన్ మార్క్ పెట్టా. అదే కదా సార్ జరుగుతున్నది, దేశ ద్రోహులే. నేను ఒక్కొక్క ప్రశ్న చెప్తున్నాను సార్. ఒక్కొక్క పరిశ్రమను వాళ్ళు ఏ విధంగా అన్యాయంగా కోసారో అకాడమిక్ బుక్ లో రాశారు సార్. వాళ్ళు అకాడమిక్ చదవరా? మామూలు వ్యక్తులకు ఇట్లా చెప్పేసి ఎట్లా అవుతుంది? తర్వాత ఇనుము పరిశ్రమ గురించి చెప్పమంటే చెప్తాను, బట్టల పరిశ్రమ గురించి చెప్పమంటే చెప్తాను, తర్వాత మన అటవీ శాఖ గురించి చెప్పమంటే చెప్తాను, తర్వాత మన పడవల వ్యవస్థ ఎట్లా నాశనమైందో చెప్పమంటే చెప్తాను. అన్ని చెప్తాను సార్. హిస్టరీ బుక్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ హిస్టరీ టీచర్ ఇస్తాను. నేను ప్రజెంట్ ఉన్నాను ఇక్కడ. కానీ ప్రజల మైండ్ లో వేల మందిని ఇట్లాంటి అన్యాయమైన మాటలు మాట్లాడి భారతదేశం మీద ఇంత అన్యాయమైన ప్రాపగండా చేస్తే ఎట్లా? వాళ్ళే బ్రిటిష్ వాళ్ళే రాశారు కదా, వాళ్ళే రాసిన బుక్ ఉంది కదా, ఇక్కడ బుక్లు ఉన్నాయి కదా, వాళ్ళు రాశారు కదా. 1770లో కరువు వస్తే ఈ మిషనరీలు ఎక్కడ పోయి పడుకున్నాయి? 300 మంది చనిపోయినారు. ఆ వ్యవసాయం ఆ పంటలన్నీ పండించిన పంటంతా యూరోప్ పోయి అమ్ముకున్నారు కదా. భారతదేశం మీద ఏం ప్రేమ ఉందని వీళ్ళకు? అంటే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత భారతదేశం ఎదిగింది, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత భారతదేశం పెరిగింది అనడానికి ఇది ఎంత అన్యాయం సార్. ఇది మన దేశంలో పండిన పంటను, మన దేశంలో తయారైన వస్తువులను అమ్ముకున్నారు. నేను మొన్న చెప్పాను, అనిల్ గారికి చెప్పాను సార్, 14వ శతాబ్దంలో ఇంగ్లాండ్ ఏమైనా 7 అంతస్తుల మేడలో ఉన్నారా ఇంగ్లాండ్ ప్రజలు? 11వ శతాబ్దంలో వాళ్ళు బతికేమిటి? 1000వ సంవత్సరంలో ఐరోపాలోని ఇటలీ, ఫ్రాన్స్, రష్యా మొత్తం దేశాలకు మనము సుగంధ ద్రవ్యాలను, మనం తయారైన వస్తువులను సప్లై చేశాం, ట్రేడ్ చేసాం వాళ్ళతో. వాళ్ళ పోటీ ఏదో వేశారని చెప్పేసి వాళ్ళు ఏడో పోర్చుగల్ కూడా సముద్రాన్ని కనుక్కున్నారు. ఇదంతా తెలుసు కదా సార్, మీరు చదువుతున్నారు ఇప్పుడు పిల్లలు. మరి ఇంత గుడ్డిగా దేశం మీద విషయం పోయడం సార్. దేశం అంటే దేశానికి, దేశ ప్రజలకు తెలివి లేదు, టెక్నాలజీ లేదు, జ్ఞానం లేదు, మూర్ఖులు అని చెప్పడం ఏం అన్యాయం ఇది? ఎంతవరకు సహించాలి సార్? మీరు ఎప్పుడు నుంటే మన సుగుణ గారు బయటకు వచ్చినప్పటి నుండి ఈ సాంబశివరావు ఏడుపు నుంచి నేను వింటనే ఉన్నా. 8 సంవత్సరాలు నేను చాలా వాళ్ళు వింటనే ఉన్నాను. ఎన్ని రోజులు అది? 1 రోజు 2 రోజులు వాళ్ళు కనీసం చదువుకోవాలి కదా, రిఫర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు గూగుల్ అంటున్నారు, ఆ గూగుల్లోనే పడి ఏడ్చాయి కదా ఇవన్నీ. ఎందుకు రాంగ్ ఫీడింగ్ ఎందుకు వస్తున్నారు ప్రజలకు? ఇది అన్యాయం. మీకు మతాల గురించి ఉంది కదా, రండి, మీరు డిబేట్ పిలుస్తున్నారు కదా, ఏంటండి ఆధ్యాత్మిక భావన చెప్పండి. అది చెప్పాలి కానీ దేశాన్ని ఎందుకు కించపరచాలా? దేశాన్ని ఎందుకు ఇట్లా 10 మంది మీద అవమానంగా మాట్లాడాలా? నాయక్ గారు మీరు చూశారు కదా, వాళ్ళు లింకులు ఇచ్చినా లైవ్ లోకి తీసుకోరు. మేము లింకులు నేను అడిగాను ఇప్పుడు చెప్పాను అనుకో, ఏమండి మీకోసం ఎదురు చూస్తున్నారండి ఆధ్యాత్మిక భావనలో, మీరు వాళ్ళు తేల్చుకోకుండా పోయి దేశం మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని చెప్పాను నేను. ఇంకోటి ఏమన్నాను, నీ ఇంగ్లాండ్ అంటున్నావు కదా, బ్రిటిష్ అంటున్నావు కదా. 11వ శతాబ్దంలో వాడి పరిస్థితి ఏమంది? వాడు సముద్రం దొంగతనా చేసి బతుకున్నాడు వాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరికి తెలియదు ఈ లెక్కలని? నాకు చెప్తారా? అంటే దేశాన్ని అవమానించిన విషయానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది సార్ ఆధ్యాత్మిక భావన, అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది, నేను మాట్లాడలేను. కానీ దేశానికి కించపరచడం ఎట్లా సార్? ఎంత అన్యాయం సార్ ఇది దేశానికి కించపరచడం? రుజువులు ఉన్నాయి కదా, చూడండి. ఒకసారి హరప్ప మేంద్రధార గురించి అంటాడు, మళ్ళీ ఇతను ఎవరి దానికి అయ్యా అంటే ఆర్యులు. నేను మాట్లాడితే ఆర్యుల గురించి కానీ, కులం గురించి కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ, మతం గురించి ఇంకేందుకు చూస్తారు? నేను మాట్లాడేది ఏంటి? దేశంలో టెక్నాలజీ, దేశంలో మంచి చెట్టు ఉందా లేదా? మనకు మన భారతీయులకు జ్ఞానం ఉంటేనే కదా మనం ఇంత సర్వే అయినాం. ఇప్పుడు ఇంతమంది మన మీద పడి ఏడ్చి ఎందుకు యుద్ధాలకు వచ్చినారు? ఇక్కడ ఏదో ఉందేనే కదా. ఎట్లా సంపాదించాం? మనకు జ్ఞానం లేకుండా ఎట్లా సంపాదిస్తాం? అది అంత డబ్బును, అంత బంగారాన్ని, అంత ఎండిని, ఇంత చక్కని బట్టలను ఎలా తయారు చేయగలం? కనీసం కామన్ సెన్స్ లేదని సార్. అవును, మన దేశం మీద ఎట్లా వచ్చారు వీళ్ళు? పురుషులు కానీ వీళ్ళు కానీ. ఇప్పుడు 712లో మహమ్మద్ బిన్ కాసిం వచ్చాడు. ఎందుకు వచ్చాడు కాసిం? నేను ఒకటి లాస్ట్ ఒకటి చెప్పాను సార్, ఏమన్నా కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, మీరు చెప్పండి. నేను ఏమంటానంటే 712లో మహమ్మద్ బిన్ కాసిం వచ్చి అక్కడ 2 మన వాళ్ళే మోసం చేశారు. మోకా అనేవాడు, వీళ్ళు బౌద్ధ సన్యాసులు అందరూ కలిసి అతన్ని చంపించేశారు అక్కడ. సరే, అది అయిపోయింది సార్. నేను ఏమన్నానంటే ముస్లింలు ఏం వచ్చారు, ఏం నాశనం చేశారంటే వాళ్ళు దేవాలయాలు నాశనం చేశారు, బలవంతంగా మతం మార్పిడి చేయడానికి వాళ్ళు హింసించారు.
కానీ బ్రిటిష్ వాళ్ళు ఏమొచ్చి చేశారు, మన ఆర్థిక పునాదులను మేము చంపారు వాళ్ళు. ఎందుకు తెలియడం లేదు వీళ్ళకు, మన ఆర్థిక పునాదులను కల్పించారు వాళ్ళు. మనకు వచ్చే కుటీర పరిశ్రమల నుంచి కానీ, వ్యవసాయం నుంచి కానీ, తర్వాత ఇనుపు ఉక్కు పరిశ్రమ కానీ, అటు నావిక విషయంలో కానీ వాటిని అన్నింటినీ డిస్ట్రాయ్ చేశారు. అంతెందుకని నేను గిరిజనుని, మా అటవీ భూములను మేము స్వేచ్ఛగా బతుకుతుంటే అటవీ చట్టాన్ని తీసుకొచ్చి గిరిజనులు అడవిలో జీవించరాదని తెచ్చారు వాళ్ళు. గిరిజనులు అడవిలో జీవించరాదంటే మా వాళ్ళు ఏం చేశారు, అవి దొరికే పళ్ళు పలహారాలు తీసుకొచ్చి సంతలో అమ్మి సంతలో దొరికే వస్తువు తీసుకుపోయి స్వేచ్ఛగా బతికే వాళ్ళు. నువ్వు అడవికి పోవద్దు, అడవికి పోతే నేరం చట్టం తెచ్చింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళే కదా. చట్టం చేస్తారు, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ చేస్తారు సార్. నేను క్రిమినల్ అంట, నేను స్వేచ్ఛగా జీవించాలి కదా. అల్లూరి సీతారామరాజు గారు వచ్చిందే దాని వల్ల కదండి పాపం. సార్ బిర్సా ముండా గురించి తెలుసుకోండి సార్. బిర్సా ముండా కూడా ఉన్నాడు కదా, సంతాల్ జాతి ఉంది కదా. అవునండి. సంతాల్ జాతి ఉంది కదా. ఏంటిది ఇంకోటి ఏం చేస్తారు సార్, ఈడేమో ఈ యాక్ట్ తెస్తాడు, వాడేమో చక్కగా వచ్చి చర్చలు పెట్టి మీకు మీ సంస్కృతి సంప్రదాయాలు బాగలేవు అని మళ్ళీ చెప్తాడు. ఒకడు గిచ్చుతాడు, ఒకడు జోల పాట పాడతాడు. ఇది కదా క్రైస్తవులు, మిషనరీలు, బ్రిటిష్ వాళ్ళు చేసింది. ఎందుకు అట్లా? నేను అందుకే అంటున్నాను, ముస్లింలు వాళ్ళు ధైర్యంగా గుళ్ళను గోపురాలు పలగొట్టి మతం మార్చారు. కానీ మీరు ఈ క్రైస్తవులు ముస్లింలు ఏం చేశారు, మన ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి చివరికి మనమే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి కల్పించారు వీళ్ళు. అదే కాకుండా వ్యవసాయాన్ని సార్ ఎన్ని పన్నులు వేశారు సార్, ఎన్ని రకాలు చేశారు సార్. నీళ్ళ మంది పండియకుంటే కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు సార్ వీళ్ళు. ఇవన్నీ చెప్పాలి కదా, చరిత్ర కదా ఇది. కళ్ళు మూసుకున్నారా? మీ గ్రంథం ఏమైనా ఉంటే, అది గొప్పగా ఉంటే ఆధ్యాత్మిక భావన చెప్పండి, అది వేరు. కానీ దేశాన్ని ఎందుకు నాశనం చెప్పాలా, దేశాన్ని ఎందుకు కించపరచాలా? అదే నా బాధ. అదే వాళ్ళతో గట్టిగా వాదించాను. 62 నిమిషాలు అనిల్తో మాట్లాడినాను. ఇతనితో 3/4 గంట మాట్లాడినాను ఇతనితో. మీరు ఇంకోసారి మాట్లాడద్దు. అట్లా మాట్లాడినారంటే నాలుగు బయటకు వస్తాము, ఉన్న చరిత్ర బుక్కులను ఓపెన్ చేసి చెప్తాము. ఇది ఉంది, ఇట్లా ఉంటే నేను ఎందుకు అట్లా అంటున్నాను. నాయక్ గారు ఈ దరిద్రం అంతా మీరు లేదండి, ఈ దరిద్రం అంతా మీరు మాట్లాడకపోబట్టే వచ్చింది. ఈ మొహమాటానికే మనకి ఎంత కడుపు వచ్చింది. వాళ్ళు మాట్లాడకపోయినా మీరు వచ్చి మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఊక మాట్లాడుకో సరే. మీరు వాళ్ళు ఆధ్యాత్మిక గురించి మీరు చెప్తున్నారు, అది ఓకే సార్. మీరు ఏమన్నా మీ దేశం లేక మీ ఇజ్రాయెల్, మీ ఇంగ్లాండ్ ఇట్లా ఉందని మీరు చెప్పినారా? మీరు చెప్పడం లేదు కదా. వీళ్ళు ఎందుకు చెప్తారు మాటిమాటికి? ఇంగ్లాండ్ పరిస్థితి ఏంటి? మీరు ఇందాకన్న మాట మేము ఆల్మోస్ట్ 2 ఏళ్ళుగా అడుగుతున్నామండి. 2 ఏళ్ళుగా అడుగుతున్నాం ఇదే ప్రశ్న. అందరూ మన దేశానికి వచ్చి మనల్ని ఎందుకు దోచుకుందాం చూసారు, మన దగ్గర ఏమీ లేకపోతే ఇన్ని వేల సంవత్సరాలు. ఎవరైనా బిచ్చగాళ్ళ దగ్గరికి వస్తారేం సార్? అదే కదా సింపుల్ ప్రశ్న అండి. చాలా వెరీ సింపుల్. చిన్నపిల్లలు కడితే ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ ఉంటే ఇంకొక పిల్లలు వచ్చి చాక్లెట్ లాక్కుంటారు. కానీ వాళ్ళ దగ్గర చాక్లెట్ లేని దగ్గర వచ్చి చాక్లెట్ లాగుతారండి? అది ఎట్లా సాధ్యం? చాక్లెట్ లేదు వాళ్ళ దగ్గర, నేను వచ్చి చాక్లెట్ లాక్కుంటా అంటే అవుతుందా? వాళ్ళ దగ్గర 10 చాక్లెట్ ఉంటే నేను ఒకటి లాక్కుంటాడు. నా భాషలో చెప్తున్నాను సార్. ఇది వాళ్ళు చేసే ప్రాపగండా దేశం మీద చాలా ఎక్కువ ప్రాపగండా అయింది. అందుకోసం నేను 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచాల్సి వచ్చింది సార్. నాకు 9 years ఆ సాంబశివరావు ఎప్పుడు స్టార్ట్ చేశారో నేను అప్పటి నుండి ఆయన కౌంటర్ ఇచ్చుకుంటానే వచ్చిన. ఆ తర్వాత మధ్యన మానేసిన, ఏడ్చి ఇంతంతా ఎందుకు అని చెప్పి వదిలేసుకున్నా. తర్వాత ఇప్పుడు వీళ్ళది ఎక్కువైంది, ఈ జానిపోయేది, ఈ అనేది దేశాన్ని కించపరచడం. అది మంచిది కాదు. అది నీ దేవుడు గొప్ప ఉంటే మహిమలు చూపించు, ఆయన మహిమలు చేసుకుంటే నువ్వు చేసి నీ దేవుడు గొప్పగా పైకి లెక్కో. అంతేగాని దేశానికి ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? ఎందుకు ఖండించకూడదు మనము? మన దేశాన్ని మనం ఎందుకు వీళ్ళు ఇట్లా అనిపించాలా? అట్లా అనిపించకూడదు కదా మనము. నేను అందుకోసమే మాట్లాడుతున్నాను. నేను తప్పకుండా వచ్చి చెప్తాను. అది కాదు, ఒక రిఫరెన్స్ కూడా ఇస్తాను నేను. ఏ క్లాస్ బుక్ లో ఏమేమి ఉన్నాయి, ఏ అకాడమిక్ బుక్ లో ఏమున్నాయో, ఇప్పుడు మేము పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో, అంతకుముందు మేమేం నేర్చుకున్నామో అవన్నీ చెప్పాల్సింది వస్తుంది ఇప్పుడు మాకు. తీయండి సార్, తీయండి. తప్పదు కదా. ఇప్పుడు అని ఏమంటారు, నేను దేశద్రోహిని కాదంటే, నేను భారతీయుని, నేను వాయుసేనలో పనిచేస్తానంటే మంచిది, గుడ్. కానీ ఇదేంటి మళ్ళీ కించపరచడం? ఇది చాలా అన్యాయం. అందుకోసమే రావాల్సిందే, తప్పదు, పక్కకు రావాల్సిందే. సార్ నమస్కారం అండి, నేను ఆశ్లేషని. సార్ తెలుసు సార్. నమస్కారం సార్. ఆశ్లేష ఇందాక మా సానావత్ గారు అన్నట్లు మీలాంటి వాళ్ళు ఇంకా మాట్లాడే దమ్ము ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్క ఛానల్ పెట్టి ఈ నా కొడుకులందరూ తాట వలవాలి సార్. నేను కోరుకునేది అది. ప్రతి ఒక్కళ్ళు రావాలి. కాదండి, ఇప్పుడు మేమందరం కూడా వచ్చింది ఇట్లా మండే వచ్చింది. మేము కూడా మాకు కూడా మా పనులు మాకున్నాయి, మా ఉద్యోగాలు మాకున్నాయి, మా వ్యాపారాలు మాకున్నాయి, మా జీవితాలు మాకున్నాయి. కానీ దేశాన్ని తిడుతూ ఈ కొయ్యగాడు, ఈ అనిల్ గాడు మొన్న ఒకసారి దర్వేశం గోపి గారి ఛానల్లో వీడు సున్నా కనిపెట్టారంటే అంట వీడు వెకిలి వేషాలు తెగడం. నా కూడా సారీ వేస్తున్నాడు డాక్టర్ గారి ఛానల్ కాబట్టి ఇది నా బూత్ వెనక్కి చూసుకుంటున్నాను. సున్నా కనిపెట్టారంటే వీళ్ళు అని వెకిలి చేయటం అనమాట. వీళ్ళు దేశభక్తులు నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి వీళ్ళని చూస్తే వెళ్ళి కత్తి తీసుకొని అక్కడే నరికేయాలనిపిస్తుంది.
వీళ్ళు దేశాన్ని అవమానిస్తున్న తీరు చూస్తే కడుపు మండిపోతుంది. ఇంత అవమానం సార్, ఇంత అవమానం, ఘోరమైన అవమానం ఇది. లాస్ట్ ఇయర్ గుర్తుందండి మీకు, వాడు ఆయుర్వేదం గురించి ఏదో సెషన్ చేస్తూ వాడికి అక్కడ ఉంది చదవడం కాదు, చెప్పే అబద్ధాలు. మనం ఆయుర్వేదం పక్కన నుంచి తీసుకున్నాం అని చెప్పి ప్రూవ్ చేద్దామని చూస్తూ ఉంటాడు అశోకుడి ఎడిక్షన్ నుంచి వీటి నుంచి. అదేంటి దిస్ హ్యాస్ రూట్స్ ఇన్ ఆయుర్వేద అంటే వాడి మీద ఆపోజిట్ చెప్తాడు దాని తెలుగులో మీనింగ్. యునాని నుంచి తీసుకున్నారు వీళ్ళు అని చెప్తున్నాడు వీడు. మనకి మనలేదు. నాయక్ గారు నేను చెప్పేది ఏంటంటే సార్, మీలాంటి వాళ్ళు రావాలి, చాలా మంది మాట్లాడాలి, నోరు మూసుకుంటారు. స్వరం మీరు వినిపించాలి సార్, మీ స్వరాన్ని అందరికి వినిపించాలండి. మీకు చాలా మంచి నాలెడ్జ్ ఉందండి, మీరు తప్పకుండా మంచి ఒక ఛానల్ పెట్టండి, లేదంటే మాలాంటి వాళ్ళ ఛానల్స్ వచ్చి కంపల్సరీగా మాట్లాడుతుండండి సార్. సహకారం ఎప్పుడు ఉంటుంది, డాక్టర్ గారి సహకారం, గోపి గారిది, నాది, కిరణ్ గారి, ఈ ఛానల్ ఎవరెవరు ఉన్నారో అందరూ మీకు సహకరిస్తాం మేము ఖచ్చితంగా. సార్ నాయక్ గారు ఒక్కసారి ఆలోచించండి. నా పేరు ధర్మశాస్త్ర అండి. నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను. తర్వాత నేను చేసింది బీటెక్ అండి. నాకు టెక్నాలజీ తెలుసు, మన గ్రంథాలు ఇవేం తెలియదు. కానీ వీళ్ళ మీద కోపం వచ్చి నేను ఏదన్నా చెయ్యాలి అంటే, ఒకటి మన పురాణాల ఇతిహాసాలు నేను చదువుకోవాలి, సంస్కృతాన్ని నేర్చుకుంటున్నాను. ఇది కాకుండా మన దర్శనాలు చదవాల్సి వస్తుంది, నాకు మన చరిత్ర చదవాల్సి వస్తుంది. ఇన్ని చేస్తూ మళ్ళీ నా జాబ్ నేను చేసుకోవాలి, నా పనులు నేను చేసుకోవాలి, నా పనులు తగ్గట్టు ఆ చదువు కూడా నేను చదువుకోవాల్సి వస్తుంది. ఒక హిందువుని ఒకటి దూషిస్తే వాడిని నేను డిఫెండ్ చేయాలి అంటే నేను ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే ప్రాబ్లం మీకు అర్థమైనట్టుంది. తెలుసు సార్, ఏమంటే మనలో ఏముందంటే ఎందుకులే అనే భావన మన భారతీయులు ఎక్కువగా ఉంది సార్. అది నాలో కూడా ఉంది. ఎందుకులే ఇదేమైనా కంటిన్యూ అవుతుందా ఏదో వాళ్ళు అనుకుంటా నేను ఈ సాంబశివరావుతో ఎక్కువ గొడవపడినా. నేను చాలా ఎక్కువగా గొడవపడింది. సాంబశివరావు మాటలే నాకు చాలా హార్ట్ చేసాయి, నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. అయినా ఒక్క పట్టుకున్నప్పుడు ఇతనితో ఎందుకులే, ఒక పనికి మానవంతో ఎందుకులే అని అనుకుని ఒక 5-6 ఏళ్ళు అతనితో మాట్లాడలేదు. మొన్న మాట్లాడితే ఏమన్నాడంటే, నాయక్ గారు నేను వాళ్ళతో డిబేట్ చేయాలని ఉంది, మీరు మాట్లాడించండి అన్నాడు. ఎవరితో డిబేట్ చేయాలా అంటే, ముఖం చూపించాలంటే ముఖం చూపించాలా సబ్జెక్ట్ కావాలని అడిగా నేను. నీకు సబ్జెక్ట్ ముఖ్యమా ముఖం ముఖ్యమా? సబ్జెక్ట్ ఉన్నాడు ముఖాన్ని అడిగాడు. నీకు సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ కొట్టు, నువ్వు సబ్జెక్ట్ కొట్టినావు అనుకో వాళ్ళు ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతారు కదా అని అడిగాను. నేను అతను చెప్పాను, లేదండి నేను కావాలంటే నేను డాక్టర్ గారితో మాట్లాడతాను అని అన్నాడు. నేను అనుకున్నా, వద్దు ఇప్పుడు డాక్టర్ గారితో ఏం మాట్లాడతారు, ఆల్రెడీ మీరు మాట్లాడింది నేను అతనికి డాక్టర్ గారికి ఎట్లా మాట్లాడతాడో నేను విన్నాను. కాబట్టి నేను ఫోన్ చేసి చెప్పలేదు డాక్టర్ గారికి. నాకు అడిగారు అతను, నేను మాట్లాడతాను, నేను డిబేట్ చేస్తానంటే నేను అన్నాను, మీరు ఎవరితోనైనా డిబేట్ చేశారా? నీ క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు ఏమైనా డిబేట్ చేసావా? ఎవరితో వాదించావా? నేను అడిగాను, అతను క్లియర్ గా ఓపెన్ గా అడిగాను. లేదని నేను వాడి మీద మాట్లాడినా అంటే, మీరేదో స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సార్, నేను ప్రతిదీ మీరు చూస్తూనే ఉన్నాను. అలా కాదు కదా, సబ్జెక్ట్ ఉంటే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడండి చాలు. ఇప్పుడు అన్నం అంతా పిసుకు చూడరండి, ఒక మెతక చూస్తారు, మీరు సబ్జెక్ట్ రండి మాట్లాడండి సార్ డాక్టర్ గారితో, మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా మాట్లాడండి. నేను అన్నాను అతను, అయితే మీరు ఒప్పించండి సార్ నేను మాట్లాడుతున్నాను. నాకు ఎందుకో అనిపించలే మాట్లాడడం, వీళ్ళతో వేస్ట్ ఎందుకు అనుకుని నేను మళ్ళీ సార్ గారికి నేను చెప్పలేదు. నేను ఈ రోజు కూడా కొయ్య గారికి చెప్పాను, సార్ మీ దగ్గర అంత ఆధ్యాత్మిక భావం ఉంటే మీకోసం రెడీగా ఉన్నారు అక్కడ కూర్చొని, పోండి మీరు మాట్లాడండి, దేశం గురించి మాట్లాడద్దు. మీ దేవుడు ఎంత గొప్పడో, ఏమేమి మహా గొప్ప పనులు చేస్తాడో, ఆయన చేయలేని పని మీరు చేయండి, గొప్ప పనులు నిరూపించండి, ప్రజలందరూ మీ వెంటనే వస్తారు కదా. ఇప్పుడు అగ్గి పెట్టుకొని నెత్తిని పెట్టుకోండి, కాలకుండా అవుతుంది. ఇప్పుడు పాలుగా చేయండి. నాయక్ గారు మా సహనాథ్ గారు ఒక మాట ఉంటుంటారు, ఆయనే ఉంటే నాకు తెల్ల చీరతో పనే ఉందని. వాడి దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఈ వేషాలన్నిటికీ పనే ఉంది. ఆయన లేడు తెల్ల చీర లేదు, రెండు లేవాడా? ఆయన లేడు తెల్ల చీర కూడా లేదు అక్కడ. కాబట్టి వాళ్ళు అలాంటి ఉన్నారు సార్. నా సబ్జెక్ట్ అంటే ఏంటంటే, దేశాన్ని కించపరిచే వాళ్ళను. ఇప్పుడు నాకు అంత కోపం రావడానికి కారణం ఏంటంటే, 8 సార్లు నేను ఒక్కబెట్టాలి. నేను అంటున్నాను సార్, నాకు అంతా సబ్జెక్ట్ తెలుసు సార్, అది మీరు వేరేది మాట్లాడుకున్నట్టు కూడా వినడం లేదు. రేపు పెడతారు మళ్ళీ కొయ్య గారు, అతనితో 38 నిమిషాలు మాట్లాడినాను నేను. నాకు తెలియకుండా నిన్నే మొత్తం మాదిరి పెట్టేస్తాను లోపల. నేను అడిగా, ఇదేం న్యాయం అండి, నేను అసలు నా పర్మిషన్ కూడా తీసుకోలేదు మీరు. నేను పెద్ద మనుషులు మాట్లాడితే నాకు చెప్పకుండానే మీరు ఎట్లా పెడతారు అది ఆడియో అని అడిగాను నేను. అది ఈరోజు అట్లా కాదు, అందరు పెడతాను, అందరు ఎట్లా పెడతావు నువ్వు? నాకు ఇష్టం ఉండాలి కదా, నాకు ఇష్టం లేదు ఎట్లా పెడతావు నువ్వు? నా వాయిస్ ఎట్లా బయటకు పోయింది? నేను అడిచాను అతన్ని, అట్లా కాదు సార్, ఇది కాదు సార్ అంటారు. నాయక్ గారు మీకు తెలుసా లేదో, మీరు దీనికి లీగల్ గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది తెలుసు కదా, నేను కూడా పోతున్నాను. నేను అది చెప్పాను, మీరు ఇట్లా చేసి ఎట్లా అండి, నేను ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడినాను. ఇప్పుడు అనిల్ కూడా పెట్టమను, నేను కేసు పెడతాను. నేను అన్నాను, ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నా వాయిస్ మీరు బయటకు తీయకూడదు, మనం ఫ్రెండ్లీగా మాట్లాడినాం. లేకపోతే ఇప్పుడు నేను రాను, ఇదంతా వాళ్ళ గురించి చెప్పాను. సరే ఎందుకు ఫోన్లే అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను వదలను. ఎందుకంటే
భారతదేశం గురించి మాట్లాడితే కంపల్సరీగా పాయింట్ టు పాయింట్ ఏ రంగాన్ని బ్రిటిష్ వాడు, నేను ఒకటి అడిగాను సార్, ఫైనల్ గా మీకు చెప్పి నేను ముగిస్తాను, సారీ ఏమనుకోద్దు. అతను ఏమన్నానంటే సార్, మిషనరీలు వచ్చి కొన్ని వేల పాఠశాలలు కొన్ని లక్షల ఏదైతే చేశారు మా వాళ్ళు అని చెప్పారు సార్. నేను ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడిగాను, సార్ మీరు అంతా మీ మిషనరీలు అన్ని చేసింది రైతే కదా, మరి బ్రిటిష్ వాళ్ళు పోతున్నప్పుడు మన అక్షరాస్యత ఎంత అని అడిగాను. మీరు అన్నారు కదా ఇంగ్లీష్ పాఠశాలలు, స్కూళ్ళు, అవి ఇవి కాలేజీలు ఇవి కాలేజ్ అని చెప్పాడు. మరి మన అటువంటిప్పుడు మన భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయేటప్పుడు? అనిల్ అంటాడు 10% సార్ అన్నాడు. మరి ఇంత పెద్దగా చెప్తే ఇంతసేపు మరి 10% ఏంటి? భారతీయులను ఉద్ధరించబడాలి కదా, చదువుకుని ఉండాలి కదా. కొయ్య ఏమంటాడు, మా దళితులకు చదువు చెప్పాడు అంటాడు. దళితులకు చదువు చెప్పినాడు, రైట్. దళితులకు చదువు చెప్తే 10% ఎక్కడ వస్తారు? రాజులు, ఆ ఉద్యోగస్తులు, వాళ్ళ పిల్లలు ఉంటారు 10%, కానీ మళ్ళీ 90% దళితులు లేరా అన్న అంటే అది కాదు సార్, బ్రాహ్మణులు బ్రిటిష్ వాళ్ళు దళితులను చదవకుండా అడ్డుపడ్డారట. ఏమన్నాయం సార్ ఈ మాట? అధికారం వాళ్ళ చేతిలో ఉంది, దళితులు చదువుకోకుండా అంట బ్రాహ్మణులు బ్రిటిష్ వాళ్ళు అడ్డుపడినారంట. మీరు మేలు చేస్తుంటే స్కూల్ పెట్టింది నీవు, కాలేజీలు పెట్టింది నీవు, హాస్టల్ పెట్టింది నీవు. నీ అడ్మిషన్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాడు బాపుడు వచ్చి వీనికి అడ్మిషన్ ఇయ్యక వాళ్ళు దళితుడు అని చేరు పెట్టి చెప్పారా అని అడిగాను. మళ్ళీ వీళ్ళే బ్రిటిష్ వాడు ఆత్మీయ తల్లిదండ్రులని వీళ్ళే చెప్తారు మళ్ళీ. నేను అన్నాను సార్, మాకు బ్రిటిష్ వాళ్ళతో సంబంధం లేదంటే, నేను ఎప్పుడో విన్నది అట్లనే మర్చిపోయింది. బ్రిటిష్ వాడు ఎవరు సార్, బ్రిటిష్ వాడు ఎవరు సార్ అంటే మన ఆత్మీయ తల్లిదండ్రులు అన్నా. నువ్వు క్రిస్టియన్ వ్యతిరేకం ఉన్నావు, నువ్వు అది ఉన్నావు ఇది ఉన్నావు అని చెప్పుకున్నాడు. ఇక ఏంటండి ఇది? మేము స్కూల్ పెట్టామని వాళ్ళే అంటారు, దళితులకు చదువు చెప్పినా వాళ్ళే అంటారు, మళ్ళీ అక్షరాస్య ఎందుకు లేదంటే మీరు ఎలా పెడతారు. ఇదేంటి ఇది? డబుల్ ఇదేనే మనుషులను మాయ చేయడం కదా ఇది. ఎట్లయితే 10% ఎందుకు కావాలి? అప్పుడు లక్షల్లో ఉండాలి, మరి కనీసం 30-38% ఉండాలి కదా, కనీసం 50% ఉండాలి కదా. ఇన్ని కాలేజీలు పెట్టినాము, ఇంత పెట్టామంటారు. మరి అన్నం లేక ఎందుకు వాళ్ళ ఫోటోలు తీసి యూట్యూబ్ లో పెట్టినారు సార్. భారతదేశంలో ఉన్న బక్క చిక్కినటువంటి పేదవాళ్ళ గురించి ఫోటోలు తీసి నగ్నంగా ఫోటోలు పెట్టినారు. అంటే భారతీయులు ఇంత ఇంత భేద స్థితిలో ఉన్నారని. మా భారతదేశ సొమ్ము తినింది నీవు, కక్కింది నీవు, మళ్ళీ మమ్మల్ని పేదవాళ్ళని చూపించేది నీవా? ఇది ఎక్కడ న్యాయం ఇది? మళ్ళీ వీళ్ళు వచ్చి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటా ఏం సపోర్ట్ చేస్తారు? మా బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఇంత జరిగింది, మా మిషనరీలు ఇంత చేసినాయి. ఏం చేసినాయాడా? ఏం చేస్తే ఈ దిక్కుమాలిన పరిస్థితి మాకెందుకు వస్తుంది? మేము మళ్ళా ఎందుకు ఇది చేయాల్సి వస్తుంది? వాడేమో మతం మారని గుళ్ళు పలగొట్టాడు, నీవేమో మతం మారని మా వ్యవసాయాన్ని, మా పరిశ్రమ అంతా నాశనం చేస్తాం. మళ్ళా ప్రతి చెడి 70 ఏళ్ళలో ఏదో కొద్దిగా రాలి. నేను అనిల్కి ఒకటే ప్రశ్న చేశాను సార్, మళ్ళీ అడిగాను, మీరు మనం ఎస్సీ ఎస్టీలమండి, మనం సపోర్ట్ చేయాలి, కానీ నా మీద హట్ అయితే ఎట్లా అన్నాడు. ఏం సపోర్ట్ చేస్తావు? ఇట్లా చేస్తే సపోర్ట్ చేస్తారా? సరే, ఈ మాట అన్నాడా అండి? ఈ మాట అన్నాడా? అన్నాడండి. క్రైస్తవుల్లో కులాలు ఉండవు కదా? ఉంది, నా దగ్గర కూడా ఉంది సార్. నాకు సార్ ఈ కాల్ నేను కాల్ కూడా రికార్డ్ చేసుకున్నాను సార్. అది 62 అంటే నాకు 16 GB అంటే అది రావడం లేదు, బయటకు పంపిద్దాం అంటే 16 GB ఉంది. నేను ఫోన్ బయటగానే ఉంటుంది నా ఫోన్. నేను లేకుంటే మొన్ననే మన డాక్టర్ సార్కి అందుకోసం ఫోన్ చేశాను, సార్ ఇది నాకు రావడం లేదు, నేను మీకు పంపిస్తాను, అదంతా పెట్టండి. అనిల్ గారు చెప్పిన స్టోరీ ఎంత అని చెప్పి అనుకున్నా, కానీ అది రావడం లేదు బయటికి. వాట్సాప్ లో పంపిద్దామండి. టెలిగ్రామ్ లోనా? టెలిగ్రామ్ లో వస్తుందండి. నా టెలిగ్రామ్ నంబర్ ఉంటుంది, 9000 నంబర్ ఉంది కదా, దానికి టెలిగ్రామ్ ఉందండి, దానికి పంపించండి. అంటే 16 GB ఉంది, నా దగ్గర నుండి బయటకు పోదు అన్నట్టు అంటున్నారు. అది 15 GB వస్తుందంట సార్, అది అందుకోసం పోవడం లేదు. ఇతను కూడా కొయ్య గారు ఎట్లా మాట్లాడినారంటే అట్లా మాట్లాడినారని, అంటే ఈవెన్ చెప్పడం చేతగాక ఉల్టా సీదా మాట్లాడుతున్నాడు. రేపు పెడతాడు చూడండి అతను, రేపు మళ్ళీ నేను ఖచ్చితంగా 100% నేను పెడతా అన్నాడు. నువ్వు పెట్టని చెప్పా అతనికి, నువ్వు పెట్టు, అందరు వినాలా, నీ కట్టేంటే అందరు తెలిసిపోతుంది ఇప్పుడు అని చెప్పా అతనికి. పెట్టండి, ఏం తప్పలేదు, పెట్టండి. మీరు అసలు భారతదేశం గురించి మీరు ఎంత కించపరిచి మాట్లాడుతున్నారు? నేను ఒకటే ఎందుకు అంత కోపం భారతదేశం మీద? ఎందుకు నీకు అంత కోపం, అంత పగ? మీకు అంత పగ పెంచుకొని ఇంత దుష్ప్రచారం చేయాల్సిన అవసరం కాదు, ఇది నైతికత కూడా కాదు. నేను అంటున్నాను అతనికి, ఇది నైతికత కూడా కాదు. మీ దేవుంది, మతాంది, కులాంది ఏమైనా ఉంటే అది సపరేట్ డిబేట్ పెట్టుకోండి, సపరేట్ ప్లాట్ఫామ్ మీద పెట్టండి. కానీ ప్రతి వీడియోలో భారతదేశం పనికి మాలేదు, భారతదేశం నా ప్రజలు పనికి మాలేదు, ఇక్కడ వస్తుంది ఆ భావం అట్లా వస్తున్నట్టు పెడుతున్నారు వాళ్ళు. కొయ్య గారికి ఎక్కడ కట్ చేయకుండా మొత్తం పెట్టమని క్లియర్ గా చెప్పారా లేదు? ఎందుకంటే ఈ దొంగ నా కొడుకులకు ఒక అలవాటు ఉంది, వానికి కావాల్సిన మాత్రం వాటిలో కట్ చేసుకుని వానికి అనుకూలంగా మాత్రమే పెట్టుకుంటాడు. 38 నిమిషాలు మాట్లాడింది, 38 నిమిషాలు ఉంది సార్ మాట్లాడింది. డౌట్ రేపు చూడాలి, అయితే చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన దాంట్లో చూడండి, మతం మాదిన మాటలా ఇక పెట్టాడు నా మీద. నేను మతం మాదినంట, నేను అసలు మతం గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు సార్, నేను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.
నన్ను మతం మాది అని పెడతాడు. ఇది ఎక్కడ అన్యాయం ఇది? నేను అన్నాను సార్, మనం మాట్లాడింది మీరు రిపీట్ చేసుకోండి. నేను మతం గురించి కానీ కులం గురించి కానీ దేని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నా బాధ అంతా, నా ఆవేదన అంతా భారతదేశాన్ని, భారతదేశ ప్రజలను తిట్టొద్దు, హింసపరచొద్దు అనేది నా గోల అంతా అని నేను చెప్తుంటే కూడా వినకుండా నన్ను మతం మాది అంటారు సార్. ఇది ఎక్కడ న్యాయం ఇది? ఒక్క ముక్క చెప్తానండి నాయక్ గారు, చెప్పండి. ఒక చిన్న ముక్క మీకోసం చెప్తా. అందుకన్నా ముందు ఒకసారి మహర్షి గారు అండ్ ఆశ్లేష్ గారు ఒకసారి ఒకసారి మీ వాట్సాప్ చెక్ చేసుకోండి ఒకసారి. సో నాయక్ గారు, నాకు అర్థమైంది ఏంటంటే కొంతమందికి రాముని అంటే కోపం వస్తుంది నా పోటీ వాడికి, కొంతమందికి కృష్ణుని అంటే కోపం వస్తుంది, కొంతమంది శివుని అంటే కోపం వస్తుంది. సో అందరికీ కోపం అనేది వస్తుంది, వచ్చినా కూడా మాట్లాడట్లే. కాకపోతే భారతదేశం గురించి మాట్లాడినప్పుడు కూడా మాట్లాడకపోతే, నోరెత్తకపోతే, ఇప్పుడు మా నాయక్ గారి లాగా మిగతా వాళ్ళు ఎలాగైనా చావండి, ఏదైనా చావండి, ఆఖరికి దేవుణ్ణి కూడా ఆయన పెద్దగా పట్టించుకోవట్లే. దేశాన్ని ఒక మాట అంటుంటే ఆయనకి అరికాల నుంచి తలకాయ దాకా కోపం వస్తుంది. మనిషి ప్రతి క్రైస్తవుడైనా, హిందువైనా, ఎవడైనా, ముస్లిం అయినా, ఎవడైనా కూడా ఒక పక్కన వాడు వచ్చి నీ దేశాన్ని తిడుతూ ఉంటే, నీ దేశాన్ని ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే, ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పి అడ్డగాడేదందరినీ కూడా నెత్తికెక్కుంటూ కూర్చుంటే వాడు, అప్పుడు కూడా మనం మాట్లాడకపోతే బతికున్న సవాల్ అది. హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, ఎవడైనా కూడా. కరెక్ట్ సార్. నేను అదే నా వేదన అంతా అదే. మీరు ఏదైనా మాట్లాడుకోండి, దేశాన్ని కానీ దేశ ప్రజలను కానీ హింసపరిచే విధంగా మాట్లాడదు. మీకు చరిత్ర తెలుసు అంటే రా, రియల్ చరిత్రకు రా, కూర్చుందాం. నేను అన్నాను, నేను ఛాలెంజ్ చేశాను అతనికి, నువ్వు నీ లైవ్ పెట్టు, నేను లైవ్ వస్తా, జానకయ్య గారు నువ్వు లైవ్ పెట్టు, నేను లైన్ వస్తా, ఎవిడెన్స్ వచ్చాను, మాట్లాడుకుందాం రా అన్న. నువ్వు ఎందుకు ఇష్టపడినట్టు మాట్లాడుతావు? లైవ్ రా, నేను అకాడమిక్ బుక్స్ తీసుకొని వస్తా, నీవే చదువు, దాంట్లో ఏముంది, ఆ చదివి నీవే అర్థం చెప్పు ప్రజలకు. మళ్ళీ అంత లేనిది, భారతదేశం అంత లేనిది ఈ అకాడమిక్ బుక్ లో ఎందుకు పెట్టారు గవర్నమెంట్? బ్రిటిష్ వాడు అన్నం చేశాడనే పెట్టాడు అక్కడ. మరి అంత చెప్పినా కూడా నువ్వేమో వాయన ఏమంటాడు, వీళ్ళు ఏమంటారు వీళ్ళ వీడియోలో, భారతదేశానికి తెలివి లేదండి, మూర్ఖులండి, మూఢనమ్మకస్తులండి అని అంటాడు. మూఢనమ్మకస్తులు అయితే మరి విదేశాలకు ఎట్లా పంపించారు, ఎట్లా వ్యాపారం చేశారు? అది ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని 100 సంవత్సరాలు చేశారు అట్లా. అది ఎట్లా సాధ్యం? వాళ్ళు ఏమంటారు, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి చేశారు, వాళ్ళు లేకపోతే మనకు బతికే లేదయ్యా అంటాడు ఆయన. నేను అది ఆ చిన్న బిట్ కట్ చేసి పెట్టుకున్నాను. క్రైస్తవులు లేకుంటే నేను బతికే లేదయ్యా అంటాడు అనిల్ గారు. ఇంత అన్యాయమా? ఎట్లా బతకలేరు? వాళ్ళకి కూడా చెప్తామా? వాడు ఒక రోజు సెషన్ లోనండి నాయక్ గారు సార్ పొరపాటున వాడు చెప్పేసాడు, అంటే కింద పేపర్ లో ఉందన్నమాట, తీసుకొచ్చిన స్క్రీన్ షాట్ లో పైన ఏదో తిడుతుంది, కింద వేరే ఏదో ఉందన్నమాట. ఏముంటుందంటే అక్కడ సామాన్య శాఖానికి పూర్వమే, అంటే మన ఈ ఆంధ్ర రీజియన్ లోనే ఇళ్ళు, అంతస్తుల ఇళ్ళు గ్రానైట్ స్టోన్స్ తో ఉన్నాయంట, అరుగులు గ్రానైట్ రాళ్ళతోటి. ఇది సామాన్య శాఖానికి పూర్వం. మరి సామాన్య శాఖానికి పూర్వం గ్రానైట్ స్టోన్స్ తో మరి ఇల్లు కట్టారంటే మనం అభివృద్ధి చెందనట్ట. గ్రానైట్ కొండల నుంచి రాళ్లు తీసుకొచ్చి దాన్ని చెక్కి ఇంట్లో వాడుకుంటున్నారంటే ఇది కొన్ని 2000 సంవత్సరాల క్రితం. క్రైస్తవుడు వచ్చి చెక్కాడు దాన్ని, బ్రిటిష్ వచ్చి చెక్కాడు దాన్ని. ఎవరు చెక్కారు? అసలు వీళ్ళు ఉన్నారా? ఊళ్ళో కూడా లేరు కదా. పనికిమాలిన ఎదవాడు సార్, పనికిమాలిన ఎదవా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకం అంతే. అలా ఏమంటారు సార్? మిషనరీ హరప్ప నాగరికత అన్నారు సార్. చెప్పండి. హరప్ప నాగరికత గురించి చెప్పారు సార్ అతను, మహిళ దాని గురించి. నేను అన్నాను సార్, హరప్ప నాగరికత మీకు కొత్తగా తెలుసు, హరప్పలో జీవించింది నేనే అన్నాను. హరప్ప నాగరికతలో మా పూర్వీకులు ఉన్నారు, మీకు తెలుసో లేదో. అది మా పాటల్లోనూ, మా కథల్లోనూ, మా కావ్యాల్లోనూ, మేము పాడుకునే జానపద గేయాల్లో మా అంతా ఉంది సార్. అది హరప్ప గురించి మా భాషలో. మా వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుండి కొందరు ఇట్లా రకరకాలుగా వెళ్ళిపోయారు. ఉజ్బెకిస్తాను, తజికిస్తాను అట్లా కొన్ని దేశాలు పట్టిపోయి అక్కడ వాళ్ళు ముస్లింగా మారిపోయారు మా వాళ్ళు. అని మా వాళ్ళు ఇప్పటికి కొందరు, నాది 56 సంవత్సరాలు సార్, నాకు 56 సంవత్సరాలు. నేను మా పెద్దలు చెప్పగా విన్నాను. నేను ఒక 40 ఏళ్ల కిందట మా వాళ్ళు చెప్పగా విన్నాను నేను. మనం ఇక్కడ హరప్పిని అంటారు మా వాళ్ళను, హరియా, హసలి, హాంకి, జాంకి అని అంటుంటారు మా వాళ్ళను. ఎందుకు ఇట్లాంటి పేరు పెడతారు, మన దేశంలో ఎక్కడ ఇట్లాంటి పేర్లు లేవు కదా అంటే వాళ్ళు చెప్పారు మా గురించి. హరక, బిర్క, సాన్యా, భీమియా అని మా పేర్లు ఉంటాయి ఒకప్పుడు. నేను అడిగాను మా దేజనాయన గారికి, ఎందుకు ఇట్లాంటి పేర్లు పెడతావు, మంచి పేర్లు పెట్టచ్చు కదా అని అడిగితే, లేదురా మన వాళ్ళు మర్చిపోతారని ఆ పేర్లన్నీ ఎట్లా కంటిన్యూ పెట్టుకుంటూ వచ్చినాము అన్నారు. మా అమ్మ పేరు హస్య అండి. హస్య అంటే హాతో వస్తుంది. అది ఆ లాంగ్వేజ్ అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇది అన్ని మా వాళ్ళు చెప్పేవారు. అది ఎంతవరకు నిజమో ఏం కథలో దానికి ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను దాని గట్టిగా చెప్పలేను. అలా ఉంటుంది ఈ హరప్ప గురించి, ఈ మహేంద్రధార నాగరికత గురించి కొంత మాకు కూడా కొంత ఎంత ఉండొచ్చో ఉండకపోతే తెలియదు, కానీ కొంత కూడా మేము నాయక్ గారు మీరు గట్టిగానే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తున్న ఎవిడెన్స్లు కూడా ఏవి ఎవిడెన్స్లు కాదండి, దే ఆర్ ఎక్స్పెక్టింగ్.
వాళ్ళంతా Yes, sir. ఏంటంటే సైంటిస్ట్ ఆర్ ఆర్కాలజిస్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి అని మాట వేస్తారు. అంటే ఏంటంటే ఇది ఇక్కడ నుంచి ఇంత అయి ఉండొచ్చు, ఇది ఇలా అయి ఉండొచ్చు అని వాళ్ళు కూడా ఊహనే చేస్తుండేది, అదేం గ్యారంటీ కాదు. ఆ ఊహాజనితాల్ని పట్టుకొని ఈడు పెద్ద ఎవిడెన్స్ లాగా మాట్లాడుతుంటాడు ఈ పందనీల్ గాడు. వీడికి ఏం తెలియదు పిచ్చుకుండా కొడుక్కి. కానీ ఎందుకు ఆ బుద్ధుడి దగ్గరికి పోయినప్పుడు మేము చూసాము సార్, అది బ్రహ్మి భాష ఇక్కడున్న వనరు చెప్తుంటాడు. అది కూడా ఇక్కడున్న వనరులు కానీ ప్రపంచంలో ఎక్కడ ఉండండి, ఇక్కడ వనరులు ఉపయోగించుకుంది కూడా మనమే అంత మంచిగా. అవునండి. అవును సార్, అవును సార్, దేన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఏది ఎంతవరకు అయితే వాడుకోవాలో అంతవరకే వాడుకున్నారు మన పూర్వీకులు. అవును సార్. వాడుకొని కుటీర పరిశ్రమ ద్వారా నైపుణ్యంతో నాణ్యమైన వస్తువులు తయారు చేసి ప్రపంచానికి అమ్మి ఆ రాజులకు కొంత పన్ను కట్టి జీవించారు సార్. సింపుల్ జీవితం సార్ అంతా. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఎగుమతి సుంకం, దిగుమతి సుంకం, అమ్మే సుంకం, ఆ సుంకం, ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని మన ప్రజల యొక్క జీవితాలను నాశనం లేపారు సార్. అవన్నీ పాఠ్య పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ నా కంటి ఎదురు. ఇప్పుడు నా దగ్గర బుక్ ఉంది రెడీగా. నాయక్ గారు మీకు తెలియని విషయం, నాయక్ గారు మీకు తెలియని విషయం కాదు, కొన్ని లక్షల మంది పద్మశాలీల చేతులు నరికారు ఈ బ్రిటిష్ కుక్కలు. అవును సార్, అది నేను అదే చెప్దాం అనుకున్నాను. నా దగ్గర పాయింట్ ఉంది ఇక్కడ. కొన్ని లక్షల మంది పద్మశాలీలని చేతులు నరికేసి నాణ్యమైనటువంటి పత్తిని ఎలా తయారు చేయాలి, పండించాలి, బట్టలకి రంగులు ఎలా అద్దాలి అనేది కలంకారీ పద్ధతి, బట్టలను ఎలా నెయ్యాలి, అగ్గిపెట్టెల్లో పట్టేటువంటి పట్టు చీరను నేసి పంపించిన జాతి మంది. అవును సార్, నా దగ్గర అన్ని నేను అండర్లైన్ చేసుకున్నా. తక్లీలు కావచ్చు, తర్వాత ఆ రంగు అద్దె వాళ్ళకి రంగు ఎలా అద్దుతారు అవన్నీ ఇక్కడ ఉన్నాయి సార్, బుక్ లో ఉన్నాయి అవన్నీ. పాపం మనం చెప్పేదన్నీ అసలు భారతదేశం అండి కిరణ్ గారు పారిశ్రామిక దేశం, పారిశ్రామిక దేశం. ఇది ఎప్పుడు కూడా ఈ బ్రిటిష్ నా కొడుకులు వచ్చిన తర్వాత ఇది వ్యవసాయ ఆధారిత దేశం. వీఆర్ ఫోర్స్డ్ ఇన్ టు ద కల్టివేషన్, ఇట్ ఈస్ నాట్ బై ద ఛాన్స్, ఇట్ ఈస్ బై ఫోర్స్డ్. అంత ముందు మనకున్నటువంటి పరిశ్రమలు ప్రపంచంలో ఏ దేశానికి లేవు, అన్ని కుటీర పరిశ్రమలు ఉన్నాయి. అంతేకాదు అశ్లేష, శూద్రులు అంటే అణగారిన వర్గాన్ని ఒత్తేశారంటారు కదా, రిచెస్ట్ క్లాస్. అణగారిన వర్గాలు సార్, అణగారిన వర్గాలే సార్. నేను అదే చెప్తున్నా, వీఆర్ ద రిచెస్ట్ క్లాస్. బ్రిటిష్ వాడు దోసుకపోయింది రాజుల్ని కాదు, మనల్ని. సామాన్యులే రిచ్, మ్యానుఫ్యాక్చరింగ్ క్లాస్ అంతా మనల్ని దోసుకెళ్ళాడు. అవును సార్, దోసుకెళ్లి దొంగల్ని చేశాడు మనల్ని ఆ క్రిమినల్ ట్రాప్స్ యాక్ట్స్ అవన్నీ బట్టి. మొన్న ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు క్రిమినల్ ట్రాప్స్ యాక్ట్ అమల్లో ఉండేది. ఆ నెహ్రూ గారు ఏ దీంట్లో ఉన్నారు కానీ మొత్తానికి తీశారు దాన్ని. లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పండగ వస్తే ఏం చేస్తాం జనరల్ గా మనం ఇళ్లలో? సార్ పండగ వస్తే మనం ఏం చేస్తాం జనరల్ గా? పెద్ద పండుగ ఎన్ని పర్చేసులు చేస్తాము, షాపింగ్ ఎన్ని ఉంటాయి అసలు. ఇప్పుడు ఇల్లంతా కొత్త బట్టలు కొట్టుకుంటారండి సంక్రాంతికి, ఉగాదికి, దీపావళికి, దసరాకి. ఇప్పుడు ఊళ్ళో ఒక పద్మశాలి అయితే బట్టలు వేసే కుటుంబం ఉందండి, 1-2 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి పూర్తి పనేనా మొత్తం ఊరంతా వాళ్ళ దగ్గర? ఇప్పుడు అంటే బయట రెడీమేడ్ షాప్లు ఏం లేవు కదా, ఓన్లీ కేవలం ఆకులం వాళ్ళు లేదా ఆవరణం వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు. అలానే సంక్రాంతికి కుండలు, దీపావళికి దీపాలు, ప్రమిదలు, ఆ మొత్తం అందరికి పని ఉంది కదా. త్రూ అవుట్ ది ఏదో పని ఉంటుంది, ఏదో పండుగ ఉంటుంది. ఈ కుటుంబం తప్పించి ఆ పని ఇంకా వేరే వర్ణం వాళ్ళు, వేరే కులం వాళ్ళు చేయలేరు కూడా. వాళ్ళకి రాదు కూడా, వాళ్ళకి వేరే వాళ్ళకి రాదు కూడా. కాదండి, చిన్నప్పటి నుంచి వీళ్ళకు ఏమంటారు పారంపర్యంగా ప్రాక్టీస్ చేయిస్తారు కదా. వాడు ఈ పని వాళ్ళే చేసేవాళ్ళండి. బ్రహ్మానికి ఇప్పుడు అది కూడా రీజన్ కాదు. రీజన్ ఏంటంటే ఎవడి ఇళ్లలా ఖాళీ కూర్చొని బుక్కులు పట్టుకొని తిరిగేవాడు కాదు. అప్పుడు ఎవడి పని చేసుకునేవాడు. పుస్తకాలు లేవు సార్ అప్పుడు, అన్ని మస్తకాల్లోనే ఉండేటివి. ఇప్పుడు వాళ్ళకి సంవత్సరం అంతా పని ఉంటుంది, ఊరందరికీ బట్టలు సప్లై చేయాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం బయటకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవాడు వాడు. కాదండి కిరణ్ గారు, వాడికి ఎంత ఆదాయం చూడండి. ఈ డేజ్ వచ్చి మొత్తం వీళ్ళందరినీ ముంచేసి ఈ పత్తి అంతా బ్రిటన్ కు పట్టుకుపోయి అక్కడ మిల్స్ అయ్యో పెట్టి అవి తీసుకొచ్చి ఇవి మాత్రమే మీరు కొనాలని చెప్పి ఇక్కడ ఆర్డర్ చేసాడు వాడు. రా మెటీరియల్ మనది మొత్తం పట్టుకుపోయాడు, తీసుకొచ్చి మళ్ళీ మనకి అమ్మేవాడు దాన్ని ఇక్కడ కొనకుండా. అందుకే స్వరాజ్ ఉద్యమం వచ్చింది. మనం బాగుపడేవాళ్ళం కాదు. దోపిడీ దొంగలు సార్. అందుకే ఆ రోజు వాడు అత్యంత ప్రశంసనీయం అంటే వెంటనే మనం లైవ్ పెట్టి చేసి ఏడి చచ్చాడు అదే దానికి దొంగ ఒప్పించుకున్నందుకు. చెప్పండి నాయన కదా సార్, మధ్యలో ఆపాను మిమ్మల్ని. ఏం లేదు సార్, అట్లా కాదు. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ బుక్ లో ఏమిటంటే, ఇప్పుడు ఇనుము ఉక్కు పరిశ్రమలో సార్ ఇనుప రాళ్ళని ఎత్తుకొచ్చే వాళ్ళు కూలీలు సార్. వాటిని శుద్ధి చేయడం, శుభ్రం చేయడం అన్ని ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు సార్. ఒకరికి పని ఉంది, ఒకరికి పని లేదని కాదు సార్, అందరికి పని ఉంది. ఇది ఎప్పుడు ఈ ముస్లిమ్స్ రాకముందు సార్ ఇదంతా జరుగుతున్నది. వాళ్ళు కత్తులకు, కటార్లకు, రాజులకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా అందియాలంటే ఇనుముక్కు కావాల్సింది వాళ్ళకు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులకు ముఖ్యమైనది కావాలి ఇనుముక్కే, ఎందుకంటే యుద్ధాలలో అవసరం వస్తుంది. దానికి అది కుటీర పరిశ్రమలాగా తయారైంది సార్. అది
అలాగే బట్టలు వస్త్ర పరిశ్రమ కూడా రైతు, తర్వాత ఆ పత్తి తీయడము, పత్తి తీసుకురావడము, దారంగా చేయడము, తక్లీలు పెట్టడము, నేయడము, అవన్నీ చేయాలి సార్. ఒక్కొక్కరితో కాదు సార్ ఇది. కుటుంబాలు ఆ పని చేయాలి. అందులో ఆడవాళ్ళు చాలా పని చేసేవాళ్ళు కూర్చొని, తర్వాత రంగులు అద్దేవాళ్ళు, డిజైన్ వేసేవాళ్ళు, దాని సపరేట్ పనులు ఉంటాయి సార్. ఇన్ని పనులు పెట్టుకుని మన వాళ్ళు అప్పుడేమైనా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఒక కంపెనీలో పోయి బట్టలు తయారు చేయడం కాదు కదా. ప్రతి ఇళ్ళకు పని అలా పని తీసుకుని సంపాదించేవాళ్ళు సార్. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సార్, ఉదాహరణకు చెప్తాను. ఈ వినుముక్కు పరిశ్రమను దెబ్బతీయాలని అడవిలో దొరికినట్టు కలపను తీసుకురాకూడదని చెప్పేసి అక్కడ చట్టం తయారు చేశారు. అడవిలో నుంచి కట్టెలు తీసుకొచ్చి బొగ్గులు తయారు చేయకుండా ఇనుముక్కు ఎట్లా తయారైతే సార్, ఎంత లాజిక్ వాడిని చూడండి సార్. మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. ఇనుముక్కు పరిశ్రమ కావాల్సిన బొగ్గు అవన్నీ కావాలంటే దాని అడవి మీద యాక్ట్ చేసి అటు గిరిజనులను దెబ్బతీశాడు, ఇటు ఈ ఇనుముక్కు పరిశ్రమను దెబ్బతీశాడు. ఇది నేను చెప్పడం కాదు సార్, బుక్ లో ఉంది, ఇది అకాడమిక్ బుక్ లో ఉంది. ఈ విధంగా దెబ్బతీశాడు. కేవలం బ్రిటిష్ వాడు తన ప్రభుత్వం యొక్క ఆదాయం పెంచుకోవడానికి ఎదుటి వాడు చచ్చిపోయినా పర్లేదు, వాడు పన్ను కట్టే సావాలి. వాడు ఏమైనా నాశనం కానీ, ఏమైనా పాడైపోని, నాకు పన్ను కట్టాలా, సుంకం కట్టాలంతే. వాడు తినేది కాక జమీందారుల గంట కట్టాడు, జమీందారులు కాక రెండో తరం జమీందారుల గంట కట్టాడు. ఇలా చేసి సామాన్యులను నరక యాత్ర పెట్టినా సార్. ఎక్కువ ఇప్పుడు రాజులు కానీ, జమీందారులు కానీ, పై ఉద్యోగస్తులు కానీ ఎవరు బాధపడలేదు. వీళ్ళు అంటుంటారు అప్పుడప్పుడు, ఎప్పుడు అంటుంటారు, హరిజనులు, గిరిజనులు, దళితులు అని అంటుంటారు కదా, వాళ్ళనే సర్వనాశనం చేపిస్తారు ఈ బ్రిటిష్ వాళ్ళు. అది గ్రహించడం లేదు వీళ్ళు. నిజానికి జరిగింది పై స్థాయిలో జరగలేదు, మధ్య స్థాయిలో జరగలేదు. ఎప్పుడైతే కింది స్థాయి ఉన్నారో ఈ దళిత వర్గం అంటున్నారో వాళ్ళు, ఆ వర్గాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు, క్రైస్తవులు సర్వనాశనం చేశారు. ఇది 100% నిజం సార్. ఇది అకాడమిక్ బుక్ లోనే ఉంది. ఈ పనులన్నీ చేసేది వాళ్ళే, ఆ పనులు లేకుండా చేసింది వీళ్ళకే. మరి వాళ్ళనే గొప్పలు అంటారు వీళ్ళు. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాదు. కనీసం కొద్దిగా లాజిక్ ఆలోచించండి. నేను అతను చెప్పిన కొద్దిగా లాజిక్ ఆలోచించండి అయ్యా. దళితులు అని మీరు అంటున్నారు, ఏ దళితులైతే మీరు అంటున్నారో ఆ దళితుల పొట్టనే కొట్టారు. వాళ్ళు చేసే పనులనే చేయకుండా చేశారు వాళ్ళు. ఎందుకు అర్థం కాదు? దేశం మీద, భారతీయుల మీద ఇంత గొప్పగా, ఇంత కోపం ఎందుకు? ఓకే సార్, నాది అయిపోయింది సార్. నాయక్ గారు, మీరు నిజమే చెప్తే, మీరు చెప్పింది వినంగానే మేము మారిపోతే మీరు హిందువులు ఎందుకు అవుతారు, మేము క్రైస్తవులు ఎందుకు అవుతాం? లాజిక్ మీరు చెప్పింది కొంచెమన్నా లాజిక్ లేదా అన్నారు. లాజిక్ అని వాడికి అర్థమైన మరుక్షణం ఇంకా క్రైస్తవులు ఉండలేడు వాడు. మ్యాజిక్ నమ్ముకుని బతుకునే వాళ్ళు అది వాళ్ళకి కూడా కింద కామెంట్ పెట్టడానికి ఉండాలి కదా సార్. ఇంకో ఈ కొయ్యగాడి వాళ్ళ నాయనమ్మ గోపి గారు చెప్తుంటాడు, ధవళేశ్వరం బ్రిడ్జ్ కడుతున్నాడు కదా, సరర్దర్ కాటన్ దగ్గర పండుకుంది ఆడు, ఆ సంతానం వాడు అంత. అందుకనే ఆడు బ్రిటిష్ వాళ్ళు అంటే నాకేస్తాడు, మొత్తం నాకేస్తాడు, వితౌట్ షుగర్ నాకుతుంటాడు వీడు కొయ్యగాడు. పాస్టర్లకి తెలియదని కాదండి, పాస్టర్లకి అన్ని తెలుసు, కానీ అమాయకమైన క్రైస్తవులకు చెప్పారు. వారం వారం పిలిచేది ఎందుకండి ఈ విషయం కాదండి, స్లోగా విషయాన్ని నూరు పోయాలి కదా, వారం వారం పిలిచేది అందుకే. మరి రాకపోతే ఫోన్లు చేసి మరి పిలిచేది కూడా ఇందుకే. ఆడెవడో ఒకడు ఉన్నాడు సార్, విలియం ఏంటి సార్ వాడి పేరు, ఏంటి సార్ వాడు? కేరీ విలియం కేరీ కాదు సార్, వాడు మన ఈ పాస్టర్ లో ఒకడు ఉంటాడు, విలియం కుంటం, ఎడ్వర్డ్ విలియం కుంటం. మాట్లాడదామంటారా? చెప్పమంటారా? వాడు విషయం వస్తాడు సార్. వాడు నిజంగా కిరణ్, ఏలుకు తోకల విషయం ఉంటది, పాముకు దీనిలో విషయం ఉంటది, వీడికి మాత్రం నిలువెల్లా విషయం, కలునికి నరాల్లో విషయం ఏంటి సార్? మనకి పద్యం ఉంది కదా సార్, కలునికి నిలువెల్లా విషయం గదరాసుమతి అని. కక్కుతుంటాడు విషయం. అవును సార్, పాస్టర్ కి వాక్యంలో ఉంటుందండి విషయం. రెండంచెల కట్టగా, అదే జిల్లెట్ బ్లేడ్. రెండంచెలు కట్టుకుంటే బ్లేడా? ఇంకా నేను ఏదో అనుకున్నా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్కారం సార్.